మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం TM15 అని ఉంటుంది. TM15 మాడ్యూల్లో దరఖాస్తు పెట్టాలి. ఆ దరఖాస్తు పెట్టినప్పుడు దాంట్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఆ మాడ్యూల్లో అడుగుతారు. అంటే మా వాళ్ళకన్నా పాస్బుక్ కావచ్చు, లేకపోతే ఏ కారణంతో అది తొలగించమని అడిగితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక అప్లోడ్ చేస్తే అది తహసీల్దార్ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ అది ఎండోన్మెంట్ అనో వక్ఫ్ అనో కనుక నిషేధ జాబితాలో ఉంటే కలెక్టర్ కూడా అధికారాలు ఉండవు. ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ కానీ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ వెళ్లాల్సి ఉంది. ఇటీవల అంటే ఫిబ్రవరి 28వ తారీఖున మరొకసారి ఒక సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. అంటే ధరణిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, ధరణి సమస్యల పరిష్కారం కోసం ఒక కొత్త సర్క్యులర్ జారీ చేస్తూ ఆ సర్క్యులర్లో ఏం చెప్పారంటే, ఇంతకు మునుపు అయితే కనుక జిల్లా కలెక్టరే నిర్ణయం తీసుకునేవాడు, భూముల విలువలు ఎక్కువ ఉన్న చోట CCL ఎక్కువ వచ్చేటివి. కానీ ఇప్పుడున్న నియమం ప్రకారం ఏంటంటే తహసీల్దార్ నివేదిక తప్పనిసరి. ప్రోబిటర్ లిస్ట్లో నిర్ణయం తీసుకోవాలంటే అప్లికేషన్ మీద తహసీల్దార్ రిపోర్ట్ ఇవ్వాలి, దాని మీద RDO జాయింట్ కలెక్టర్ అంటే అడిషనల్ కలెక్టర్ పరిశీలన తర్వాతనే చేయడానికి ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ రిజెక్ట్ చేస్తే కనుక ఇది తీయడానికి వీల్లేదని నిర్ణయం కలెక్టర్ తీసుకుంటే కనుక ఒక ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి రెండు ఒక 2 నెలల కింద తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మార్పులు.